మరి ఏ ఉద్యమకారులకు వాళ్ళు ఇవాళ కోదండరామ్ గారికి ఒక తెలంగాణ జేఏసీగా ఉండి పోరాటం చేస్తే ఆయనను అనగదొక్కి ఆయన యొక్క పోరాటాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనగదొక్కి ఇవాళ వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితో అలాంటి ఉద్యమ నాయకులు అలాంటి ప్రొఫెసర్సు ప్రభుత్వంలో ఉండాలని ఎమ్మెల్సీ ఇస్తే కోర్టులకు వెళ్ళి ఇవాళ వాళ్ళ అనుయాయుల కోసం కొట్లాడేది తప్ప తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారులకు గుర్తింపు రాకుండా ఎంత కుట్రలు చేస్తున్నారో ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళట ఉద్యమ పార్టీ అట. ఉద్యమ పార్టీ కాదు, కుటుంబ పార్టీ. అది కుటుంబ పార్టీ, ఒక ఇంటికి సంబంధించినటువంటి పార్టీ. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు అన్నింటిని నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఆ రోజు సోనియమ్మ తెలంగాణను గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, ప్రజల ఆకాంక్షలు అవసరాలను గుర్తుపెట్టుకొని ముందుకెళ్లేది కాంగ్రెస్ ప్రభుత్వం. అందరి యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటూ 2వ తారీఖు నాడు మరి ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా తరలి రావాలని ప్రజల్ని, ఉద్యమకారులను, మహిళలను, యువకులను, ఆదివాసీలను, దళితులు, బహుజనులు, గిరిజనులు అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.